బాలకృష్ణ అనగానే హీరోలందరూ తెలుగు హీరోయిన్లు అందరినీ ఎతికి ఆ హీరోయిన్లలో ఎవరు అమ్మో బాలకృష్ణ అన్న మేము చేయం అని చెప్పేసి అంటే మనోడు డైరెక్టర్ పట్టుకొని నార్త్ నుండి ఎవరు మన ఊర్వశి రోడేలా పువ్వు అన్న పువ్వుని కుమ్మాడుగా మరి ఊర్వశి రోడేలా గులాబ్ పువ్వు సనంరేలో ఎంత ఉంటది లవ్ సినిమాలు రొమాంటిక్ సినిమాలు చేసే పువ్వు తీసుకొచ్చి ఒక మడిచి పెట్టే బాలకృష్ణకి ఇచ్చారు. బాగా వెనక ముందు బాగా కొట్టాడని అంటున్నారు, మీరేమంటారు? వామ్మో ఏం కొట్టుడన్నా, నాకు తెలిసి నార్త్ ఇండియా మొత్తం షేక్ అయిపోయింది అనుకుంటా. వామ్మో ఇంకోసారి తెలుగు వాళ్ళతో ఈ సినిమాలు చేయొద్దురా అని చెప్పేసి అట్ట కొట్టిడేనా నిజంగా. అసలు ఎక్కడ ఏది దొరికితే యాక్టింగ్ లో వెళ్ళిపోయి కొట్టేస్తూనే ఉంటాడు. నాకు తెలిసి ఎర్రగా అయిపోయిన అలా పాటలు ఎర్రగా అయిపోయిన ఊరోజు ఉండేలాకి. బాలేబాబు డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి? అప్పో వేరే అన్న ఆ రిధమ్ గానీ నిజంగా అసలు చరిత్ర హిస్టరీ అంటే బాలేబాబే గుర్తొస్తుంది, నందమూరి ఫ్యామిలీ గుర్తొస్తుంది. అలాంటిది చరిత్ర గుర్రాల మీద ఆ వైబు తమన్ అంటే నార్మల్ గా వేరే హీరోలకు ఒక రకంగా కొడతాడు, బాలకృష్ణ అంటే ఇంకా పిచ్చోడైపోతాడు. ఇక నేను పిచ్చోడిని పిచ్చోడికి ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా కొడతాడు అంటే కొడతాడు అన్న. అఖండ చూసినావు కానీ అఖండ 2 లో అసలు థియేటర్లే తగలబడిపోయింది, బద్దలైపోయి చెవులో రక్తం అవుతుంది ఆ బీజం కి అఘోరా సీన్ బ్రహ్మఖండ ఇంతే. బాలకృష్ణ టీజర్ లో చిన్న ఒక సీన్ చూపించినప్పుడు ఇట్లా పేరు చూపించినప్పుడు ఒక బీజం వస్తుంది అన్న, వేరే ఉందన్న, వేరే రేంజ్ బీజం అది. సో ఇక మనోడు చెప్పాలి బాలేబాబు గుర్రాలు కూడా వాడాడు ఇందులో. సో ఎలా అనిపించింది ఆ లుక్? చరిత్రకు తగ్గ సినిమా కాబట్టి గుర్రాలు ఉంటాయి. నాకు తెలిసి గుర్రం కూడా చచ్చిపోయినా అలా దాన్ని కూడా కొట్టి చంపినాడు బాలకృష్ణ. ఆయన కానీ నిజం చెప్తాను కన్నా, ఎంత పెద్ద హీరోలైనా కానీ అన్న కాంపిటీషన్ ఉంటే బాలకృష్ణనే. మా అమ్మల టైంలో మా నాన్నల టైంలో కూడా ఆయన హీరో, ఇప్పుడు కూడా ఆయన హీరో, రేపు నా కొడుకులు ఉన్నప్పుడు ఆయనే చూస్తారేమో. మళ్ళీ అంతే కాంపిటీషన్. మరి చూడు గేమ్ చేంజర్ కాంపిటీషన్ అవుతారు అంత పెద్ద సినిమాకి హీరో ఆయన కాంపిటీషన్ అవుతారంటే చూడండి. ఇక బాలకృష్ణ ఆయన బేసే వేరు. సో పాప సెంటిమెంట్ కూడా ఉందా? పాపను కూడా పెట్టుకుని ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సో ఎలా అనిపించింది ఆ సాంగ్? పెడితే ఉంటది అన్న, తెలుసు కదా మనకి. ఆయనకి పాప సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయితే అఖండ 2 లో కూడా పాప సెంటిమెంట్ వర్కౌట్ అయితే. భగవంత్ కేసరి లెజెండ్ లో కూడా ఒక చిన్న సీన్ ఉంటది పాప సీన్, అంత భగవంత్ కేసరిలో కూడా చిన్న పాప పెంచుకుంటాడు. మన పాప సీన్ వర్కౌట్ అయింది. ఏదైతే అయిందన్న సినిమాలో ఆ థియేటర్ లో బాలకృష్ణ గుర్రం మీద వచ్చుకుంటారు, నాకు తెలిసి ఒక కత్తి 20 ఈసారి 50 అనుకుంటా, 50 మంది చచ్చిపోతారు. ఆ సీన్లు చూడాలన్న. సో అట్ ఏ టైమ్ గుర్రం వాడే బాలయ్య స్కూటర్ కూడా వాడుతున్నాడు. సో అంటే ఏంది, ఏదైనా చరిత్రకి సంబంధించి మళ్ళీ ఒక నార్మల్ మనిషి చరిత్రలోకి వెళ్తాడంట. యాక్చువల్ గా చరిత్ర సినిమాలు తీయక ముందే చరిత్ర అంటే మాది హిస్టరీ అంటాడు, రిపీట్ అంటాడు. చరిత్రలో దింపినాం కాబట్టి భయానకమే. సో దీని తోడు 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. సో బాలయ్యబాబుకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంటావా? బాలయ్యబాబుకి ఎఫెక్ట్ ఉంటుంది. బాలయ్యబాబు అలా చెప్పింది కన్నా, ఒకటి ఎదురొచ్చిన ఆయనకి వాళ్ళకే రిస్క్, ఈయన ఒకరికి వెళ్తున్నా ఆయనకి ఎఫెక్ట్ కానీ బాలయ్యబాబుకి ఏముంటది అన్న. బాలయ్యబాబుది హిట్టే అసలు సినిమా పోయింది అన్న, అసలు అది రానే రాదు. సో బాలీవుడ్ నుంచి బాబీ డియోల్ కూడా విలన్ గా చేస్తున్నాడు. సో ఎలా ఉండబోతుంది కాంబినేషన్? బాబీ డియోల్ ని పెద్ద పెద్ద హీరోలు గంటలు కొడతారు, సినిమాలో చంపడానికి గంటలు కొడతారు, అంత బాడీ ఒక గుర్తుకి చంపుతారు. బాలయ్యబాబుకి సినిమా విలన్లకి ఒక 100 పెద్ద పెద్ద విలన్లను తెచ్చి కూర్చోబెట్టాలి ఆడ. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక గుర్తు చంపుతాడు. వేరే వాళ్ళనుకో ఒక వీలో చిన్న వీలన్ ఉంటే సరిపోద్ది, అట్లా కాదు. మన బాగా 10 ఇంటర్వెల్ దాకా ఒక 10 పెద్ద వీళ్ళని చంపుతాడు, ఇంకొక క్లైమాక్స్ దాకా ఇంకొక 10 పెద్ద వీళ్ళని చంపుతాడు. అది కూడా నరసింహలో గొడ్డలి సీన్ ఉందా, ఆ గొడ్డలతో నరికేది ఇది అంటే మళ్ళీ అలాంటి సీన్ రిపీట్ 2 గొడ్డలతో నరుకుతాడు. ఫైటింగ్ డైలాగ్ బాలకృష్ణ, తర్వాత ఎన్టీఆర్ గానీ ఫైటింగ్ డైలాగ్ బాలకృష్ణ. డైలాగ్స్ కోసమైనా పోవచ్చు. హిట్ అంట మూవీ అయితే బాలకృష్ణ హిట్ అన్న, సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్. థ్యాంక్ యూ బ్రో.